హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మన యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, దాదాపు 800 వీడియోలు కేవలం రాష్ట్రంలో మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కేవలం 222 రూపాయలకి 222కి మాత్రమే మన యాప్లో ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దాదాపు 220 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. సమీకరణ దశ 1971 నుండి 1990 మధ్యకాలంలో జరిగినటువంటి ఉద్యమాన్ని, జరిగినటువంటి సంఘటనలు సమీకరణ దశగా పేర్కొంటున్నాం. ఈ సమీకరణ దశలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి, ఏ ఉద్యమాలు జరిగినాయి, వీటన్నిటిపైన ఒక సమగ్రమైన అవగాహన తెచ్చుకుందాం. సమీకరణ దశ ఎప్పుడు సమీకరణ దశ 1971 నుండి 1990 మధ్యకాలాన్ని సమీకరణ దశ. ఈ సమీకరణ దశ పైన ఏం జరిగింది అంటే 1969 ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. ఎప్పుడైతే 1969 ఉద్యమం జరిగిందో 1972లో హైకోర్టులో ఒక కేసు వచ్చింది, ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమా కాదని. అప్పుడు హైకోర్టు ధర్మాసనం ముల్కీ నిబంధనలు చెల్లవు అన్నది. కానీ ఒకే ఒక న్యాయమూర్తి జస్టిస్ కొండ మాధవరెడ్డి ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అన్నాడు. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు 1972 అక్టోబర్లో జస్టిస్ సిక్రీ ధర్మాసనం ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే, స్థానికుల ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాల్సిందే అని చెప్పి తీర్పిచ్చింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని తీర్పిచ్చిందో ఆ తీర్పుతో పెద్ద ఎత్తున జయాంధ్ర ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఏ ఉద్యమం ప్రారంభమైంది? జయాంధ్ర ఉద్యమం. అంటే జయాంధ్ర ఉద్యమం రావడానికి కారణం ఏంది? సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు తీర్పు ఏముంది? ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధం. ముల్కీ నిబంధనలు కేసు రావడానికి కారణం ఏంది? పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రాంతంలోని వలసలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. ఒకవైపు జయాంధ్ర ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుంటే ఈ జయాంధ్ర ఉద్యమాన్ని తగ్గించడానికి 5 సూత్రాల పథకం వచ్చింది. కానీ జయాంధ్ర ఉద్యమకారులు 5 సూత్రాల పథకం మాకు వద్దన్నారు. అప్పుడు 1973లో ఇరు ప్రాంత ప్రజలను సంతృప్తిపరచడానికి, జై తెలంగాణ జయాంధ్ర ఉద్యమకారులను సంతృప్తిపరచడానికి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ 1973లో 6 పాయింట్ ఫార్ములా 6 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చింది. సో ఆ 6 సూత్రాల పథకం వల్లనే ఏమైంది? ఈ జయాంధ్ర జై తెలంగాణ ఉద్యమాలు ఆగిపోయినాయి. మన 6 సూత్రాల పథకంలో ఏముంది? 6 సూత్రాల పథకంలో భాగంగా డెవలప్మెంట్ బోర్డు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, జోనల్ సిస్టమ్, సెంట్రల్ యూనివర్సిటీ ఇవన్నీ ఏర్పడ్డాయి. దానివల్ల ఈ 6 సూత్రాల పథకంలో భాగంగా రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు కల్పించారు. ఆ రాష్ట్రపతి 1975 అక్టోబర్ 18వ తారీఖు నాడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వులను విడుదల చేసింది. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 6 జోన్లుగా, కోస్తాంధ్రను 1, 2, 3 జోన్లుగా, రాయలసీమను 4 జోన్లుగా, తెలంగాణను 5, 6 జోన్లుగా విభజించారు. స్థానికతను అప్పుడు స్థానికత 7వ నిజాం కాలంలో 19 సంవత్సరాలు ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు 12 సంవత్సరాలు ఉంది. అంటే మొదట 15, ఆ తర్వాత 12, ఆ తర్వాత స్థానికత ఘోరంగా 4 సంవత్సరాలకు తగ్గిపోయింది. స్థానికతను 4 సంవత్సరాలు చేసిరు. ఆ తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల భాగంగా జోనల్ సిస్టమ్ని ఏర్పాటు చేసిరు. జిల్లా స్థాయి ఉద్యోగాలు 80% స్థానికులకని, జోనల్ స్థాయి ఉద్యోగాలు 60% స్థానికులకని, ఆ తర్వాత హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్కు కల్పించినటువంటి ప్రత్యేక అవసరాలను రాజ్యాంగంలో చేర్చడానికి 32వ రాజ్యాంగ సవరణ చేసి ఆ జోనల్ సిస్టాన్ని
371D ఆర్టికల్లో పొందుపరిచారు. ఎందులో పొందుపరిచారు? ఆంధ్రప్రదేశ్కు కల్పించిన ప్రత్యేక అవసరాలను ఆ జోనల్ సిస్టమ్ను ఆర్టికల్ 371Dలో పొందుపరిచారు. దాన్ని మనం ఏమన్నాం? రాష్ట్రపతి ఉత్తర్వులు అన్నాం. కానీ నిజంగా ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు అమలైనయా? అమలు కాలే. 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చి స్థానికుల ఉద్యోగాలు స్థానికులకే అని అన్నారు. కానీ రాష్ట్రపతి ఉత్తర్వులు పూర్తిగా సర్వనాశనమైనవి, పూర్తిగా ఉల్లంఘించబడ్డాయి. అక్రమంగా చొరబడ్డటువంటి అక్రమ ఆంధ్ర ఉద్యోగులు పెద్ద ఎత్తున 5-6 జోన్లలో, 5వ జోన్లో ఉన్నటువంటి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలలో, 6వ జోన్లో ఉన్నటువంటి నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్ ఈ జిల్లాల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆంధ్ర ఉద్యోగులు వేల సంఖ్యలో ఉద్యోగాలు సంపాదించారు. ఈ విషయాన్ని గుర్తించిన మన టీఎన్జిఓస్ నాయకులు స్వామినాథం లాంటి వాళ్ళు అప్పుడు కొత్తగా ఏర్పడ్డటువంటి నందమూరి తారక రామారావు తెలుగుదేశం ప్రభుత్వానికి కాళ్ళు అరిగైపోయేటట్టు వినతి పత్రాలు ఇస్తే మన ఉద్యోగుల ఒత్తిడిని భరించలేనటువంటి నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు ప్రభుత్వం 1984లో 3 ఐఏఎస్ అధికారులతో ఆఫీసర్స్ కమిటీ నియమించింది. ఆ ఆఫీసర్స్ కమిటీనే మనం జయభరత్ రెడ్డి కమిటీ అన్నాను. ఆ జయభరత్ రెడ్డి కమిటీ 5-6 జోన్లలో ఉన్నటువంటి అక్రమ ఆంధ్ర ఉద్యోగుల యొక్క సంఖ్యను లెక్కించి దాదాపు 58,962 మంది అక్రమ ఆంధ్ర ఉద్యోగులు దొంగ మార్గాల ద్వారా ఉద్యోగాలు సంపాదించారని చెప్పి ఆ జయభరత్ రెడ్డి కమిటీ తన నివేదికను పేర్కొన్నది. జయభరత్ రెడ్డి కమిటీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఎన్టీఆర్ ప్రభుత్వం మరొక కమిటీ వేసింది. ఆ సుందరేశన్ కమిటీ, ఏకసభ్య కమిటీ కూడా అదే చెప్పింది. 5-6 జోన్లలో పెద్ద ఎత్తున అక్రమ ఆంధ్ర ఉద్యోగులను. ఎప్పుడైతే జయభరత్ రెడ్డి కమిటీ, సుందరేశన్ కమిటీ నివేదికలు వచ్చినాయో ఆ నివేదికల ఆధారంగా 1985 డిసెంబర్ 30 తారీఖు నాడు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ ప్రభుత్వం 610 జీవో 16 జీవోను విడుదల చేసింది. ఏం చెప్తుంది 16 జీవో? 1986 మార్చి 31 కల్లా దాదాపు 60,000 మంది అక్రమ ఆంధ్ర ఉద్యోగులు 5-6 జోన్లను వదిలిపెట్టి వారి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్ళిపోవాలని చెప్పింది. కానీ ఈ 610 జీవో అమలు కాలే. ఆ తర్వాత వచ్చినటువంటి నందమూరి తారక రామారావు, ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాలు ఈ 610 జీవోను ఎప్పుడు కూడా అమలు చేయాలనే ఆలోచన చేయలేదు. ఆ 610 జీవో అమలు చేయాలనే పెద్ద ఎత్తున తెలంగాణలో ఉద్యమాలు జరిగినాయి. ఎప్పుడైతే ఈ 610 జీవో అమలు జరగలేదో దాంతో పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఏ జీవోను అమలు చేయాలని? 610 జీవోను అమలు చేయాలని ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇంకేముంది ఈ సమీకరణ దశలో? ఎప్పుడైతే 1969 ఉద్యమాన్ని దుర్మార్గుడు కాసు పూర్తిగా అణిచివేశాడు, 369 విద్యార్థులు తమ రక్తాన్ని ధారపోసారు. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన, ఎవరి రక్తం బిచట ఏరులై పారెను, ఎవరి త్యాగం పోరు నారులై మొలిసెను. 1916 ఉద్యమం పూర్తిగా అణచివేయబడ్డది. ఇక్కడ విద్యార్థులు మరణించారు. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉద్యమం చేస్తే తెలంగాణ రాదని భావించినటువంటి ఉద్యమకారులు ఏం చేశారు? తుపాకులు పట్టుకొని నక్సలైట్లుగా మారిపోయి వరంగల్లో ఉన్నటువంటి ఏటూరు నాగారం అడవుల్లోకి వెళ్ళి పెద్ద ఎత్తున నక్సలైట్లుగా మారిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే 369 మరణించిన తెలంగాణ రాలేదో అప్పుడు పెద్ద ఎత్తున మళ్ళీ వలసలు ప్రారంభమైంది. తూగోజీ, పాగోజీ, కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి పెద్ద ఎత్తున హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలకు వలసలు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా తుపాకులు పట్టుకొని నక్సలైట్లుగా మారి అడవుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ నక్సలైట్ ఉద్యమాన్ని చాలామంది నేతృత్వం వహించారు. ఇక్కడ ఉన్నటువంటి నల్ల ఆదిరెడ్డి, సాహు శనగారం వెంకటేశ్వర్, అల్లం నారాయణ, వడిసాల జయరాజ్, గద్దర్, గణపతి, కిషన్జీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉద్యమం చేశారు. ఆ ఉద్యమమే నక్సలైట్ ఉద్యమం. తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం రావడానికి కూడా కారణం అదే. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు నిర్లక్ష్యం చేశారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున నక్సలైట్ ఉద్యమం వచ్చింది. ఆ నక్సలైట్ ఉద్యమమే వరంగల్ జైత్రయాత్రకు, ఇంద్రవెల్లి సంఘటనకు ప్రధానమైన కారణంగా నిలిచింది. అవునా? ఇక్కడ ఉన్నటువంటి నక్సలైట్లు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్గా ఏర్పడి జగిత్యాల జైత్రయాత్ర నిర్వహించారు. ఆర్ఎస్ ఆ తర్వాత కాలంలో అన్నలుగా, ఆ తర్వాత కాలంలో నక్సలైట్లుగా, ప్రస్తుతం మావోయిస్టులుగా పిలువబడుతుంది. అట్లా ఇక్కడ నక్సలైట్లు
పెద్ద ఎత్తున గ్రామాలకు తరలండి అనే నాదమిచ్చి గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులను చైతన్యపరిచి ఆ రైతులను చైతన్యపరిచే రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేసి ఆ రైతు కూలీ సంఘాలే వెట్టి చాకరికి వ్యతిరేకంగా తమ పనిచేస్తున్నటువంటి పనికి సమాన వేతనం కావాలని ఆనాడు జగిత్యాలలో ఉన్నటువంటి మనకు ఆల్రెడీ ఉంది మన ఎర్ర సైన్యంలో పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే బొబ్బ సిరిసిల్ల జగిత్యాల సిరిమెట్టపల్లి మద్దునూరు లతునూరు పండితపురము పైడిపల్లి సాదిల్లవరిల్లో పెద్ద ఎత్తున వెట్టి చాకరీ విముక్తి కోసం గడిలకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నక్సలైట్ ఉద్యమం జరిగింది. ఇంద్రవెల్లి అడుగుల్లో దండు మోగెరో నేస్తమారారా, ఆదిలాబాదు అడవుల్లో దండు మోగెరో నేస్తమారారా. ఆదివాసీ గిరిజనులకు తూనికల్లో కొలతలు వాళ్ళు పండించేటటువంటి పంటల్లో మోసం జరిగితే పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గోండు రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున సభలు నిర్వహించడం జరిగింది. ఇదంతా ఏ ఉద్యమంలో భాగం? నక్సలైట్ ఉద్యమంలో భాగం. పెద్ద ఎత్తున ఉత్తర తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం ఆవిర్భవించింది, వ్యాప్తి చెందింది. ఆ తర్వాత ఉత్తర తెలంగాణలో ఆ నక్సలైట్ ఉద్యమమే రైతు కూలీ సంఘాలుగా మారింది. ఆ రైతు కూలీ సంఘాలే జగిత్యాల, సిరిసిల్ల, మెట్పల్లి ప్రాంతాలను అప్పుడున్నటువంటి మర్రిచెన్నారెడ్డి ప్రభుత్వం కలులిత ప్రాంతాలుగా ప్రకటించే స్థాయికి వచ్చింది. జగిత్యాలలో జరిగినటువంటి సంఘటనలు, సిరిసిల్ల ప్రాంతాల్లో భూస్వాములకు వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాట్లు జరిగినాయి. ఆ తర్వాత ఆదివాసీలంతా ఏకమై ఇంద్రవెల్లి సంఘటన జరిగింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ఉద్యమం చేసి ఆ భూమి కోసం జల్ జంగిల్ జమీన్, మేము పోడు వ్యవసాయ భూములకు పట్టాలు కావాలి, ఇక్కడ ఉన్నటువంటి రైతులు వెట్టి చాకరీ పోవాలా, మాకు పండించడానికి భూమి కావాలా, అన్న దొరల పెత్తనం పోవాలా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాలే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏకతాటిపైన నడిపించి సంఘాలుగా ఏర్పడి రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేసినాయి. ఆ రైతు కూలీ సంఘాల వెనుక కారణం ఆర్ఎస్యు. ఆ ఆర్ఎస్యు చేసినటువంటి ఉద్యమమే నక్సలైట్ ఉద్యమం. ఇదే సమీకరణ దశలో జరిగిన సంఘటనలు 1980 తర్వాత మొట్టమొదటిసారిగా నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణతో పాటు ఆంధ్ర, రాయలసీమలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 1982లో నందమూరి తారక రామారావు, నాదెండ్ల భాస్కరరావు లాంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదంతో ఒక తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ ప్రభుత్వం వారిని వాహిని అనే సారా పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ బతుకులను అంధకారంలోకి నెట్టేసింది. ఆ సారా పథకాలను తీసుకురావడం వల్ల ఇక్కడున్నటువంటి నక్సలైట్లు సారా వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి ప్రజలకు దగ్గర అవడం జరిగింది. తెలంగాణలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులు పెద్ద ఎత్తున జరిగినాయి. అవునా, తెలుగు జాతి, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు ప్రజలు, తెలుగు గంగ, తెలుగు యూనివర్సిటీ, తెలుగు జాతి, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు దేశం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం, తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదాలు వచ్చింది. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని 20 సంవత్సరాల పాటు భూస్థాపితం చేయగలిగిన పార్టీ అది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత తెలంగాణ గుర్తింపు కోసం తెలంగాణ అనే అస్తిత్వం లేకుండా ఆ తెలంగాణ అస్తిత్వాన్ని అణచాలనుకున్నారు. ఆ అణచివేతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమీకరణ జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఈవి పద్మనాభం, సత్యనారాయణ, జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్, తెలంగాణ ప్రభాకర్, ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, సంతపురి రఘువీర్రావు ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం కీలక ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్ మరియు తెలంగాణ ప్రాంతాలకు నూతన ఆర్థిక వ్యాప్తి, హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థ, స్థిరాస్తి రంగం, కాంట్రాక్టులు, ఫైనాన్స్ కంపెనీలు. ఎప్పుడైతే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినో ఇక్కడ ఉన్నటువంటి 50 పైసలు ఎకరం చొప్పున సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిలిం సిటీ, పద్మాలయ స్టూడియోస్, రామకృష్ణ స్టూడియోస్, ఎల్వి ప్రసాద్ స్టూడియోస్ ఇలా రకరకాల పేరుతో ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ కంపెనీలకు, జయభేరి రియల్ ఎస్టేట్, నారా రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున ఆంధ్ర వాళ్ళకు బార్లకు గేట్లు ఓపెన్ చేసినట్టుగా ఆంధ్ర వాళ్ళ వలసలు ప్రారంభం మనకు స్పష్టంగా పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి చుట్టూ కొత్తగా 9 నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. అంటే ఎన్టీఆర్ కాలంలో పెద్ద ఎత్తున తూగోజీ, పాగోజీ, కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి తెలంగాణకు వలసలు ప్రారంభమైనవి. ఆ వలసదారులే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తిరు. ఆ వలసదారులే ఫైనాన్స్ కంపెనీలు పెట్టిరు. ఆ వలసదారులే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఆ వలసదారులే ఫిల్మ్, మీడియా, పత్రికలు వాళ్ళు పెట్టుకురు.
ఈనాడు అనేటటువంటి పత్రిక, ఆంధ్రజ్యోతి అనే పత్రిక ఆంధ్ర వాళ్ళ పత్రికలు, ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఆంధ్ర వాళ్ళది, రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా ఆంధ్ర వాళ్ళది. అంటే మెల్లమెల్లగా ఆంధ్ర వాళ్ళు తెలంగాణను దోచుకోవడం ప్రారంభించారు. వినోద పరిశ్రమల వాళ్ళే, కార్పొరేట్ విద్య వాళ్ళదే. అవును, మొత్తం కార్పొరేట్ విద్య చేసి పడేసారు. శ్రీ చైతన్య శ్రీనారాయణ విద్యా సంస్థను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ రంగారెడ్డి చుట్టూ దాదాపు 1000 పరిశ్రమలు ఏర్పాటు చేసి 2.5 లక్షల మంది ఆంధ్ర వాళ్ళకు ఉపాధి ఇచ్చారు. ఆ తర్వాత ఆసియా ఖండంలో అతిపెద్ద హౌసింగ్ బోర్డు కాలనీ కూకట్పల్లి ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు ఉపాధి లేకుండా చేశారు. కాబట్టి నక్సలైట్లతో 2004 చర్చలు జరిగినప్పుడు వాళ్ళు ఒకటి డిమాండ్ పెట్టారు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని తీసుకురండి, పేదలకు భూములు పంచనంటే అప్పుడున్నటువంటి వైఎస్ ప్రభుత్వం శాంతి చర్చలను విఫలం చేసింది. అంటే హైదరాబాద్ రంగారెడ్డి చుట్టూ వలసలు ఎక్కువైంది. అవునా, మొత్తం కార్పొరేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ విద్య తీసుకొచ్చారు. విద్య తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను విద్యకు దూరం చేశారు. తెలంగాణ ప్రజలను చదువుకు దూరం చేసి తెలంగాణ ప్రజలు దుబాయ్, బొంబాయి, మస్కట్, బైరిన్, అబుదాబి, ఖతర్ ఈ ప్రాంతాలకు వలస వెళ్ళేటట్టు చేశారు. ఆంధ్ర వాళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ విద్య నేర్చుకొని హైటెక్ సిటీలో చేరి అద్భుతమైనటువంటి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆఫీసర్లుగా మారితే మనమేమో విద్యకు దూరం అయిపోయినాం. మనమంతా విద్యకు దూరం అయిపోయినాం, విద్య లేకుండా పోయింది మనకు. ఆ తర్వాత తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కోసం భాషా భేదం, సంస్కృతి పైన దాడి చేశారు. జయశంకర్ సార్ స్పష్టంగా చేశారు, 224 సంవత్సరాల నిజాం పరిపాలన కాలంలో జరిగినటువంటి తెలంగాణ భాష, యాస, కట్టు, బొట్టు, బోనం పైన దాడి ఆంధ్ర వాళ్ళ 56 సంవత్సరంలో జరిగింది. భాష పైన దాడి, యాస పైన దాడి, కట్టు పైన దాడి, మన బొట్టు పైన దాడి, మన బోనం, మన బతుకమ్మ పైన దాడి, వాళ్ళ పండగలు గొప్పవని, మన సంస్కృతి పనికిరాదని, మన భాష ముతక భాషని, సరైన భాష కాదని మన భాష పైన, యాస పైన దాడి చేశారు. ఆ దాడిని ఎదుర్కోవడానికి ఇక్కడ ఉన్నటువంటి మేధావులంతా సమీకరణ ప్రారంభించారు. ఏం ప్రారంభించారు? సమీకరణ ప్రారంభించారు. ఏందా సమీకరణ? ఇక్కడ ఉన్నటువంటి 1990లో ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ ఫలితాలు ప్రారంభమైనవి. దానిలో భాగంగానే చంద్రబాబు లాంటి వాళ్ళు హైటెక్ బాబులుగా మారిపోయారు. అప్పుడే పెద్ద ఎత్తున కరువు, ఆ కరువు వల్ల వ్యవసాయం, తెలంగాణలో వ్యవసాయం మొత్తం క్షామం. అవును, తెలంగాణలో ఉన్న ఉద్యోగాలను కూడా, విద్యా ఉద్యోగాల్లో ప్రాంతీయ అసమానతలు ఏర్పడ్డాయి, రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు ఏర్పడ్డాయి. రాజకీయాల్లో పెత్తనం వాళ్ళది. ఎక్కడ నుండి వచ్చినటువంటి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాజకీయాలను శాసించారు, ఎక్కడ నుండి వచ్చినటువంటి ఆంధ్ర వాళ్ళు విద్యా సంస్థల్లో పెత్తనం స్థాపించారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు విద్యలో కానీ, రాజకీయాల్లో కానీ, ఉద్యోగాలను కానీ సమానత అనేది లేకుండా పోయింది. అట్లాంటి తరుణంలోనే ఇక్కడ ఉన్నటువంటి హస్తకళలు ఆదరణ తగ్గిపోయినాయి. తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున ఆర్థికంగా నష్టపోయింది. అలాంటి తరుణంలోనే ఇక్కడ ఉన్నటువంటి మేధావులు సమీకరణకు ప్రాణం పోసారు. ఆ సమీకరణ వల్లనే ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు, ఉద్యోగులంతా తెలంగాణ అభివృద్ధికి బాటలు వేయడం జరిగింది. ఏముంది సమీకరణ దశలో భాగంగా? తెలంగాణ గుర్తింపుకై ఆరాటం, తెలంగాణ గుర్తింపు కోసం ఆరాటం, తెలంగాణ అభివృద్ధిలో జరుగుతున్నటువంటి వివక్షను ప్రశ్నించడం, ఆ అసమానత పైన తిరుగుబాటు చేయడం, తిరుగుబాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యావేత్తల చర్చలు, రాజకీయ వాదనలు, తత్వవేత్తల కృషితో పెద్ద ఎత్తున ఉద్యమం చేయండి. ఆ ఉద్యమంలో భాగంగానే 1983లో పర్వతనేని ఉపేంద్రను ఓడించడం, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత 1984లో తెలంగాణ పార్టీ రావడం, 1987లో ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ డాక్టర్ లక్ష్మణ్ ఏర్పాటు చేయడం, మాజీ మంత్రి అయినటువంటి కోహెడా ప్రభాకర్ తెలంగాణ సంఘర్షణ సమితిని ఏర్పాటు చేయడం, కేఆర్ ఆమోస్ లాంటి వాళ్ళు తెలంగాణ పోరాట సమితిని ఏర్పాటు చేయడం, తెలంగాణ అస్తిత్వం కొరకు జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్ లాంటి వాళ్ళు ఢిల్లీకి పాదయాత్ర చేయడం. ఇదే 1987లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ను తెలంగాణ ప్రభాకర్ ఏర్పాటు చేయడం, 1988లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా తెలంగాణ పత్రిక వచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని విస్తరించి కల్వకుర్తిలో 1989లో ఎన్టీఆర్ని ఓడించడం. ఇవన్నీ తెలంగాణ కోసం జరిగినటువంటి సమీకరణ దశలు. ఆ సమీకరణ దశలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, టీచర్లు, ఉద్యోగులు, విద్యార్థులు అంతా ఏకమై తెలంగాణ అస్తిత్వం కోసం సమీకరణ ప్రారంభించడం జరిగింది. ఆ సమీకరణనే తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమానికి కారణమైంది. ఏ దశ ఉద్యమానికి? తెలంగాణ సమీకరణ దశ. ఆ తెలంగాణ సమీకరణ దశనే తర్వాత కాలంలో మలిదశ ఉద్యమానికి
పునాది వేసింది. ఇది తెలంగాణలో సమీకరణ దశ 1971 నుండి 1990 మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు.